ఆల్, దిస్ ఇస్ సాత్విక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. అండ్ ఈరోజు నేను మీ ముందుకు వచ్చిన పర్పస్ ఏంటి అంటే, నేను మీతో లాక్డౌన్ పిజ్జా రెసిపీని షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. సో ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈ పిజ్జా రెసిపీని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ ఇందులో నేను ఈస్ట్ వాడట్లేదు, చీజ్ వాడట్లేదు, అండ్ ఓవెన్ లేకుండా ప్రిపేర్ చేస్తున్నాను. సో తప్పనిసరిగా ట్రై చేయండి. సో బయట ఏ థింగ్స్ వాడట్లేదు అండ్ ఇంట్లో ఉన్న వాటితోనే నేను మీకు షేర్ చేస్తున్నాను ఈ పిజ్జా రెసిపీని. సో అందుకని నా పిజ్జాకి నేను లాక్డౌన్ పిజ్జా అని చెప్పి నేమ్ పెట్టుకున్నాను. సో ఈ రెసిపీని స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ దాకా కంపల్సరీగా చూడండి. టైం అనేది ఎక్కువ పట్టదు. సో సింపుల్ అండ్ ఈజీ వేలో నేను మీకు చెప్పాను. సో ఒకవేళ ఈ పిజ్జా కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇంకేం లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఇక్కడ నేను ఒక బౌల్ని తీసుకుంటున్నాను అండ్ అందులో 1 కప్ మైదా అండ్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒకసారి బాగా కలుపుకోండి. సో బేకింగ్ సోడా లేకపోయినా ఏం కాదు, ఒకవేళ లేకపోతే స్కిప్ చేసేయండి, ఉన్నవాళ్ళు వేసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ 4 టేబుల్ స్పూన్స్ కర్డ్, పెరుగు. సో వేసి మొత్తం అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోండి. సో ఈ విధంగా మనం చపాతీ పిండిని ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. సో చాలా సాఫ్ట్గా ఉండాలి. అండ్ ఇప్పుడు నేను దాన్ని బాల్ షేప్లోకి చేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు దానిపైన వెట్ క్లాత్ ఉంటుంది కదా, వెట్ క్లాత్ని తీసుకొని కవర్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ దాకా సైడ్కి పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకోండి స్టవ్ మీద, నాన్ స్టిక్ ప్యాన్. అందులో 5 to 6 అల్లం, జింజర్ అండ్ గార్లిక్, ఒక 5 to 6 వెల్లుల్లి వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ 1 ఆనియన్ అండ్ నెక్స్ట్ 1 టమాటో. అండ్ ఇప్పుడు అందులో హాఫ్ కప్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఒకసారి అన్నిటినీ ఈవెన్గా స్ప్రెడ్ చేయండి. సో ఫ్లేమ్ అనేది మీడియంగా ఉండాలి. సో ఇప్పుడు దానిపైన మూత పెట్టి ఒక 6 to 7 minutes దాకా వెయిట్ చేయాలి. అండ్ చూడండి 6 to 7 minutes తర్వాత వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి మనకి పీసెస్ అనేవి బాగా ఉడికిపోయి ఉంటాయి. సో ఇప్పుడు ఇది కూల్ అవ్వాలి. కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ ఉంటుంది కదండి చిన్నది, సో అది తీసుకొని ఈ మిక్సర్ మొత్తాన్ని ఆ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో కూల్ అయిన తర్వాత మనం పేస్ట్ అనేది వేసుకోవాలి, హాట్గా ఉన్నప్పుడు వేసుకోకూడదు. సో ఇప్పుడు మనం టమాటో ప్యూరీని ఎలా అయితే పేస్ట్ చేసుకుంటామో ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా పేస్ట్ అనేది చేసుకోండి, టమాటోస్ది, ఆనియన్స్ది. సో పిజ్జా సాస్ ఉంటుంది కదా, సో దానికోసం మనం ఇదంతా ప్రిపేర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇప్పుడు సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. సో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఆరిగానో ఉంటుంది కదా, హాఫ్ టేబుల్ స్పూన్ ఆరిగానో వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకోండి, ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేలాగా. సో ఒక 2 to 3 minutes అయిన తర్వాత టమాటో ప్యూరీ ఉంది కదా, సో దాన్ని కూడా మనం ఇప్పుడు ప్యాన్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సో మనకి ఇది కలుపుకునే కొద్దీ థిక్ పేస్ట్ లాగా అవుతుంది. అండ్ ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. సో సాల్ట్ అనేది మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి. సో వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి. సో షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి, షుగర్ పౌడర్ వేసుకున్నా పర్లేదు. సో ఒక 2 to 3 minutes అయిన తర్వాత మనకి సాస్ అనేది రెడీ అయిపోతుందండి. సో ఫైనల్గా రెడీ అయిపోయింది. స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని సో కూల్ చేసుకోవాలి మనం దీన్ని. సో ఇలా నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాము. అండ్ ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకోండి అండ్ అందులో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ మైదా వేసుకోవాలి.
సో మైదా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. ఉండలేం కట్టకుండా మిక్స్ చేసుకోవాలి. సో లమ్స్ అనేవి ఫామ్ అవ్వకూడదు. సో నేను చూపించిన విధంగా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉండండి. సో మనకి ఆ ఫ్లేవర్ అంటే స్మెల్ అనేది పోతుందన్నమాట ఇలా చేస్తే. సో ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు అందులో మిల్క్ యాడ్ చేసుకోవాలి. కాసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, హాఫ్ కప్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాము. సో ఇప్పుడు కంటిన్యూస్గా స్టిర్ చేసుకోండి. కంటిన్యూస్గా స్టిర్ చేసుకుంటే మనకి థిక్ అయిపోతుంది పేస్ట్. వైట్ సాస్ కోసం ఇదంతా. సో చీజ్ బదులు మనం ఈ వైట్ సాస్ అనేది యూస్ చేస్తాము. సో చూసారు కదా మనకి థిక్గా అయిపోతుంది, దగ్గర పడిపోతుంది. సో ఈ కన్సిస్టెన్సీ రాగానే మనం ఇప్పుడు ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటాము. సో దీన్ని కూడా మీకు టేస్ట్కి సరిపడా ఒకసారి వేసుకున్న తర్వాత చూడండి టేస్ట్ అనేది. సో సాల్ట్ మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి బాగా. సో ఒకవేళ బాగా థిక్ అయిపోయింది అనిపిస్తే మీరు ఇంకొంచెం మిల్క్ అనేది యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని దీన్ని కూల్ అవ్వనివ్వాలి. అండ్ ఇక్కడ మైదా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, అండ్ ఇప్పుడు దాన్ని తీసుకొని ఒకసారి బాగా ప్రెస్ చేసుకోండి. సో ప్లెయిన్ సర్ఫేస్ ఉంటుంది కదా, దానిపైన వేసి బాగా ఒకసారి కలపండి. తీసిన తర్వాత ఒక 2 to 3 minutes దాకా. అండ్ ఇప్పుడు దాన్ని నేను 2 equal parts చేసుకుంటున్నాను. అండ్ అందులో ఒక హాఫ్ పార్ట్ అనేది తీసుకున్నాను నేను. అండ్ దానిపైన మైదా పిండి వేసుకొని ఫస్ట్ చపాతీలా చేసుకోవాలి. సో చపాతీ కర్ర ఉంటుంది కదా, రోలింగ్ పిన్తో అయినా చేసుకోవచ్చు, మీరు హ్యాండ్తో అయినా చేసుకుంటే అది సాగుతుంది కదా. సో నో ప్రాబ్లం, హ్యాండ్తో కూడా చేసుకోవచ్చు. సో ఇలా కొంచెం వరకు చేసుకున్న తర్వాత అండ్ ఒక ప్యాన్ తీసుకున్నాను నేను. నాన్ స్టిక్ ప్యానే తీసుకోండి. సో ఇలా నాన్ స్టిక్ ప్యాన్ అనేది తీసుకున్న తర్వాత దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో సైడ్స్కి ఇంకా బాటమ్ పార్ట్కి మొత్తం ఆయిల్ అనేది అప్లై చేసుకోండి. ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం ఇందాక రోల్ చేసి పెట్టుకున్నాం కదా మైదా పిండిని, సో దాన్ని తీసుకొని ఇలాగా ఎడ్జెస్కి అడ్జస్ట్ చేసుకుంటూ మనం జరుపుకోవాలి. సో అది ప్యాన్ మొత్తం ఉంటుందన్నమాట. సో ఇదంతా పిజ్జా బేస్ కోసం. సో ఎడ్జెస్ అనేవి ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీరు ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నారంటే మనకి పిజ్జా బేస్ అనేది రెడీ అయిపోతుంది. సో చాలా థిన్గా కాకుండా థిక్గా ఉండాలండి బేస్ అనేది. సో సైడ్స్కి ఇప్పుడు ఆయిల్ అనేది అప్లై చేస్తున్నాను నేను. సో ఇలా ఆయిల్ అంతా అప్లై చేసుకున్న తర్వాత మనం సాస్ వేసుకుంటాం కదండి. సాస్ చూడండి, రెండింటికి డిఫరెన్స్ చూపిస్తున్నాను. అండ్ ఇది బయట కొన్న సాస్ అండ్ ఇది మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న సాస్. మనదైతే ఇంకా టేస్టీగా ఉంటుంది అండ్ అది కూడా బాగుంటుంది. సో ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇలా సాస్ అనేది అప్లై చేసే ముందు ఫోర్క్తో హోల్స్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా సాస్ అనేది అప్లై చేయొచ్చు. సో ఇలాగా సాస్ అనేది పిజ్జా మొత్తానికి అప్లై చేయండి. మిడిల్లో ఎడ్జెస్ వదిలేసి మిడిల్లో అప్లై చేయండి. చూసారు కదా, అప్లై చేసిన తర్వాత మనం ఇందాక ప్రిపేర్ చేసుకున్నాం కదండి వైట్ సాస్ ఉంటుంది కదా, వైట్ సాస్ని కూడా దీనిపైన వేసుకోవాలి. సో మనకి చీజ్కి బదులు వైట్ సాస్ వేసుకుంటున్నాము. సో చీజ్తో అయితే ఎంత టేస్టీగా ఉంటుందో వైట్ సాస్తో కూడా అంతే టేస్టీగా ఉంటుంది. సో ఇప్పటిదాకా చూసారు కదా, మనం ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ అన్నిటినీ ప్రిపేర్ చేసుకున్నాము. సో బయటవి ఏమీ వాడలేదు. సో ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వైట్ సాస్ అప్లై చేసిన తర్వాత అండ్ ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను టాపింగ్స్ కోసం. సో మీరు వేరే ఏమైనా టాపింగ్స్ వేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ క్యాప్సికమ్, నేనైతే ఆనియన్, క్యాప్సికమ్, క్యారెట్ ఇంకా టమాటో వేసుకున్నాను. మీరు కావాలనుకుంటే చికెన్ అన్న వేసుకోవచ్చు, పన్నీర్ అన్న వేసుకోవచ్చు. సో మీ ఇష్టం ప్రకారం మీరు టాపింగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే వెజ్ పిజ్జా రెడీ చేస్తున్నాను కదా, సో ఇలాగా వెజిటబుల్స్ అనేవి తీసుకున్నాను. సో ఇప్పుడు దానిపైన మళ్ళీ వైట్ సాస్ వేసుకోండి. సో అక్కడక్కడ మొత్తం కాకుండా అక్కడక్కడ వైట్ సాస్ అనేది యాడ్ చేసుకోండి. సో చూడండి, ఇక్కడ నేను ఆల్రెడీ ప్యాన్ అనేది పెట్టుకున్నాను, హీట్ అవుతుంది కదా, పొగలు వస్తున్నాయి. అండ్ ఇప్పుడు దానిపైన నాన్ స్టిక్ ప్యాన్ అనేది ప్లేస్ చేయాలి. సో డైరెక్ట్గా ప్లేస్ చేయకండి, ఏమన్నా ప్యాన్ పెట్టుకొని ప్లేస్ చేయండి పిజ్జాని.
సో ఇప్పుడు దానిపైన లిడ్ పెట్టి కవర్ చేసి ఒక 15 మినిట్స్ అంటే 15 మినిట్స్ దాకా వెయిట్ చేయండి. ఒక 15 to 20 మినిట్స్, నాకైతే 15 మినిట్సే పట్టింది. సో ఒక 15 మినిట్స్ తర్వాత మన పిజ్జా అనేది రెడీ అయిపోయింది చూడండి. సో మనం వేసింది వైట్ సాస్ కాబట్టి అలానే ఉంటుంది. చీజ్ అయితే పొంగుతుందండి, వైట్ సాస్ అనేది ఏం పొంగదు. సో ఇలానే ఉంటుంది. సో బేస్ కూడా చూసారు కదా, పర్ఫెక్ట్గా కుక్ అయింది పిజ్జా రెసిపీ అనేది. సో ఇప్పుడు మనం దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో చూసారు కదా, దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాము. అండ్ నా దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేవండి. సో నేను ఎండుమిర్చిని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి తీసుకున్నాను. సో పైన టాపింగ్ ఇలా వేసుకుంటాం కదా, సో తినడానికి చాలా బాగుంటుంది టేస్టీగా. అండ్ ఆర్గానో వేసుకుంటున్నాను. అండ్ ఇవైతే మనకి మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది, ప్యాకెట్స్లో ఉంటుంది, బాటిల్స్లో కూడా ఉంటుంది. సో ఇలా వేసుకొని ఈ పిజ్జా అనేది మీరు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. సో ఎన్ని కావాలనుకుంటే అని ప్రిపేర్ చేసుకోండి. సాస్ 2 వైట్ సాస్ ఇంకా టమాటో సాస్ అయితే ఎన్ని పిజ్జాస్కైనా వస్తుంది. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుందండి. సో తప్పనిసరిగా ట్రై చేయండి పిజ్జా రెసిపీని. సో చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇంట్లోనే ఇంగ్రీడియంట్సే వాడాము. సో సింపుల్ అండ్ ఈజీ వేలో కుక్ చేసుకోవచ్చు మన పిజ్జా రెసిపీ అనేది. చూడండి బేస్ కూడా చూపిస్తున్నాను. బేస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో సేమ్ చీజీ లాగే మెల్ట్ అవుతూ వచ్చింది. సో చాలా బాగుంది కదండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.